ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనుషులు సుఖశాంతులు కోరుకుంటూ ఉంటే, సదా సఫలత ప్రాప్తించాలి అని కోరుకుంటే, సర్వ ప్రాప్తులు సర్వసిద్ధులకి యజమాని అవ్వాలని కోరుకుంటే, వారు మనసు బుద్ధిని ఏకాగ్రపరచవలసి ఉంటుంది. మనుషుల మనసు బుద్ధి ఎంతో భ్రమిస్తూ ఉన్నాయి. బుద్ధి ఎందుకు భ్రమిస్తున్నది అంటే, దానిలో అనవసరమైన చెడు వ్యర్థ విషయాలు ఎంతో నింపేశారు. మనసు ఎంతో నెగటివ్ గా మారినది. మనసు ఏమేమో ఆలోచిస్తున్నది. మనసుని వికారాలకు వశం చేసి మనుషులు ఎంతగానో భ్రమింపచేశారు. కావున మనసు అశాంతిని ఉత్పన్నం చేస్తూ ఉన్నది, దుఃఖమును ఇస్తూ ఉన్నది, మనుషులని అలజడిలో పడేస్తూ ఉన్నది. మనము రాజయోగ మార్గంలో నడిచేవారము. ఏకాగ్రచిత్తులుగా అయ్యి బాబా నుండి సర్వస్వము ప్రాప్తింపచేసుకోవాలి. ఎంతగా మనము బాబా యొక్క స్వరూపంపై ఏకాగ్రమవుతామో అంతగానే సుందర అనుభవాలు కలుగుతాయి, ప్రాప్తులు కలుగుతాయి. ఎంతగా మనలో ఏకాగ్రత ఉంటుందో అంతగా బాబా నుండి వరదానములు లభిస్తాయి. సుఖశాంతులు ఎంతో ఎక్కువగా అనుభవమవుతాయి. కావున బుద్ధివంతులైన వ్యక్తులు వారు తమ మనసును బుద్ధిని భ్రమించనీయకూడదు. బుద్ధిని ఎంత స్వచ్ఛంగా చేసుకోవాలి అంటే దానిలో భగవంతుడే నిలవగలగాలి. బుద్ధిని ఎంత పవర్ఫుల్ గా చేసుకోవాలి అంటే దానిలో వరదానములు నిలవగలగాలి. బుద్ధిని ఈశ్వరీయ నశాతో ఎంతగా ఉంచాలి అంటే ఏ చెడు దానిలోకి ప్రవేశించే సాహసము చేయకూడదు. మనము ఏకాగ్రచిత్తులుగా తప్పకుండా అవ్వాలి. ఏకాగ్రచిత్తులుగా అవ్వనిదే వికర్మలు వినాశనం అవ్వవు. మనకి శక్తులు లభించేది ఏకాగ్రత చేతని. ఎంతగా మనము స్వయమును ఏకాగ్రచిత్తులుగా చేసుకుంటామో అంతగా స్వయమును అర్థం చేసుకుంటాము. మనకి మన స్వరూపము, భవిష్యత్తు స్వరూపము, దేవత స్వరూపము, పూజ్య స్వరూపము, ఇలా మన 84 జన్మల గురించిన అవగాహన కలుగుతుంది. కావున రండి, ఈ మహనీయ ప్రాప్తులు పొందాలి అంటే స్వయమును ఏకాగ్రపరచుకుందాము. మనసు ఎక్కడెక్కడ భ్రమిస్తూ ఉన్నది, అది ఎటు పరిగెత్తుతూ ఉన్నది, వికారముల వెనుక, కోరికల వెనుక, తృష్ణల వెనుక, మనుషుల వెనుక, ధన సంపదల వెనుక, ఈర్ష్యాద్వేషముల కారణంగా ఎక్కడెక్కడ భ్రమిస్తూ ఉన్నది. మొదట ఇలా గుర్తించి భ్రమించడము ఎటువైపు అనేది అర్థం చేసుకోగలగాలి. నా మనసు ఎక్కడ తిరుగుతూ ఉన్నది అని సూక్ష్మ వృత్తులు చూసుకుంటూ ఉండాలి. నేను, నాది అనే దాని కారణంగానైతే మనసు భ్రమించడం లేదు కదా, చింతలలో మనసు తిరగడం లేదు కదా. ఇలా తన గురించి పరిశీలించుకుంటూ నిశ్చింత చక్రవర్తిగా అవ్వాల్సిందే అనే లక్ష్యము ఉండాలి. ఇలా ఏకాగ్రచిత్తులుగా అయ్యి ఈ ప్రపంచానికి మహనీయ సేవ చేయాలి. రాబోయే కాలంలో ఈ ప్రపంచంలో హాహాకారములు ఉంటే, ప్రజలు హాహాకారాల మధ్యలో ఉంటే, బాబా పిల్లలు జయ జయ ధ్వనులలో ఉండి ఈ ప్రపంచానికి ఎంతో ప్రాప్తిని ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మనము ఏకాగ్రచిత్తులుగా అవుతే ఎన్నో ఖజానాలతో నిండుగా అవుతాము. వినాశన కాలంలో స్వయమును పరిశీలించుకుని అర్థం చేసుకున్న కారణంగా అచంచలంగా స్థిరంగా ఉండగలుగుతాము. వినాశన దృశ్యాల ప్రభావము కూడా అంతే మనపై ఉంటుంది. కావున అటెన్షన్ ఇవ్వాలి. మనసు ఎక్కడా భ్రమించనీయకూడదు అని. ఏవేవో దృశ్యములు చూస్తూ ఉంటే, మొబైల్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే, ఎక్కువ విషయాల గురించే మనసు ఎంతో భ్రమిస్తూ ఉంటుంది. సుఖము లభించదు. కావున ఈ రోజంతా మనము 2 విషయములపై ఏకాగ్రత కలిగి ఉందాము.
తన ఆత్మిక స్వరూపంపై మరియు తన సంపూర్ణ ఫరిష్తా స్వరూపముపై ప్రతి గంటకి ఒకసారి తన యొక్క ఈ 2 స్వరూపములను చక్కగా చూసే అభ్యాసం చేద్దాము. ఏకాగ్రత ద్వారా ఇవి ఎదురుగా ఉన్న స్థూల వస్తువు ఎలా కనపడుతుందో అంత స్పష్టంగా ఈ 2 స్వరూపములు అనుభవమవుతాయి. ఆ తరువాత పైన శాంతి సాగరుడైన బాబాని చూస్తూ బాబా నుండి శాంతి కిరణములు పొందుతూ చిత్తమును శాంతపరుచుకుందాము. ఓం శాంతి.